హెల్తీగా ఒక లడ్డు చేస్తున్నాను అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు ఉపయోగించి ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ ఒక కప్పు వేసుకున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ ఎలా వేపాలి అంటే కనుక దాన్ని మనం పాన్లో వేసేసుకుంటాం ఫ్లాక్స్ సీడ్స్ని. తర్వాత జస్ట్ వాటర్ ఇలా చిలకరిస్తాం అనమాట. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మన ఫ్లాక్స్ సీడ్స్ ఆవాలు అవి చిటపట్లాడినట్టుగా చిటపట్లాడుతూ మంచి కలర్ వచ్చి దూరగా వేగుతాయి అనమాట. మనం నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది, అంతవరకు వేపుకోవాలి. ఇంకా అవి వేగిపోయి నేను పక్కా తీసేసుకున్నా. అదే ప్యాన్ లో నేను ఇక్కడ ఒక 1/2 kg పైనే ఉంటాయండి నువ్వుపప్పు, తెల్ల నువ్వుపప్పుని యాడ్ చేసుకుని ఇలా కలర్ వచ్చే వరకు మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం లేట్ అయినా పర్లేదు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చిటపట అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు మనము తీసేస్తాం అనమాట. ఇంకా అదే ప్యాన్ లో అది వేడిగా ఉంటుంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను, అది కరిగి ఉంటుంది. ఇంకా ఈ క్వాంటిటీకి నేను అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ మాత్రం క్వాంటిటీ బెల్లం తీసుకున్నానండి. అంటే ఒక చిన్న కప్ అనుకోండి, లేదా ఒక హ్యాండ్ఫుల్ నిండా అనుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో బెల్లం వేసేసాను, అదేవిధంగా వేపించుకుని చల్లారి పెట్టుకున్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసేస్తున్నానండి. ఇవి వేసేసుకున్నాక మనం ఇంకా నువ్వు పప్పును కూడా ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట. కొంచెం చల్లారాలి, గోరువెచ్చగా అయితే సరిపోతుందండి. ఇంక ఇక్కడ నువ్వు పప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. మనం బెల్లం ఏంటంటే జస్ట్ అట్లా స్వీట్ ఉందా లేదా అన్నట్టు అంతే. మరీ మన రెగ్యులర్ లడ్డూలాగా స్వీట్ గా ఉండేలాగా మనం చేసుకోకూడదు. ఇది హెల్దీగా మనం తినాలనుకుంటున్నాం కాబట్టి ఒట్టిగా ఫ్లాక్స్ సీడ్స్ తినాలన్నా నువ్వు పప్పు తినాలన్నా మనం తినలేము. ఇలా లడ్డూలాగా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈజీ